పైసలేమన్నా చెట్లకు గాస్తాయా అంటుంటారు కదా. నియంగానే ఓ చెట్టు మించెల్లి నోట్లు రాలుతుంటే గీ తీర్లెగబడ్డారు పబ్లిక్. హాగో వాళ్ళు ఇల్లెక్కేరుతుంటే వీళ్ళంతా కింద పుణుకులాడుతుండ్రు. గీ అన్న గుత్త పడుతుంటే గీ పెద్ద మనిషి అందుకుంటానికి తనలాడుతుండు. మీరేందన్నా సినిమా చూసినట్టు గట్ల నిలబడతారు, పోయి 4 నోట్లు ఏరుకోక. ముచ్చటేందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ టీచర్ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చిండు. పైసల సంచి బండ్లనే పెట్టి పని మీద పడ్డాడు. ఏనంగొచ్చిందో ఓ కోతొచ్చి 80,000 ఉన్న పైసల సంచి అందుకొని షెట్టెక్కిందట. ఇక పండ్లున్నాయనుకొని కవర్ తెరిచే వరకు నోట్లు. ఈయనేం మనిషిరా నాయన, ఎవరన్నా పండ్లు పెట్టుకుంటారు గాని షితు కాగితాలు పెట్టుకొని తిరుగుతుండేంది అనుకున్నట్టుంది. బయటికి తీసి ఎగజల్లే వరకు ఎవ్వలకు అందినన్ని వాళ్ళు జేబులేసుకున్నారు. కొందరు ఏరి టీచర్కే ఇస్తే 52,000 చేతికొచ్చినాయట. మరి తొవ్వల దొరికినాయి మేమెందుకు ఇస్తామని 28,000 సర్షిండ్రన్నట్టు. ఆడికి నయమే పట్టుండ్రి. ఇదే తొలత కాదుల్లో. మున్పు అదే ఉత్తరప్రదేశ్ లో ఓ లాయర్ బండ్లే 1,50,000 రూపాయలు పెడితే గిట్లనే అందుకపోయిందో కోతి. అడవిల గాసం దొరకక ఊర్ల మీద పడుతున్నాయి. ఆకలి కాగక కవర్లు ఖాళీ చేస్తున్నాయి అన్నట్టు. ఈ పైసలతోటి ఆకలి ఎట్లా తీర్చుకోవాలనో కోతులకేమో తెలిసిపాడు కదా.